రోహిత్, మొత్తం మీద అయితే ప్రవీణ్ పగడాల విషయంలో ఒక్కొక్కటి వెలుగు చూస్తున్న విషయాలు చూస్తే కొంత అతను ప్రవర్తించిన తీరు లేదు, అతను బయలుదేరిన తీరు దగ్గర నుంచి కూడా మనం ఉదయం చూసుకుంటే హైదరాబాద్ లో 11 గంటలకి 24వ తారీఖు ఆయన బయలుదేరారు. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నేరుగా ఆటోమేటిక్ 12 గంటలకి ఎల్బీ నగర్ లోని ఒక మద్య షాప్ లోకి వెళ్ళారు. అక్కడ మద్యాలని కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి 4 గంటల టైంలో కేసరి దగ్గర ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్ కి గురయ్యారు. ఆ సెల్ఫ్ యాక్సిడెంట్ లో నేరుగా వచ్చి అక్కడున్న స్తంభాన్ని ఢీకొట్టారు. వెంటనే అక్కడున్న ఆ ఢీకొట్టిన నేపథ్యంలోనే అక్కడున్న కొంతమంది వ్యక్తులు చూసి దాన్ని 1033కి అంటే టోల్ ప్లాజా దగ్గర ఒక హెల్ప్ లైన్ మొబైల్ వెహికల్ ఉంటుంది, ట్రీట్మెంట్ చేయడానికి కొన్ని యాక్సిడెంట్ కేసెస్ కోసం అని అక్కడ ఉంటుంది. వాళ్ళకి ఫోన్ చేశారు. అప్పటికి 3:52 వీళ్ళకి ఫోన్ వచ్చింది. అంటే 3:52 వాళ్ళకి పక్కాగా ఫోన్ రావడంతో వాళ్ళు అక్కడి నుంచి టోల్ గేట్ దగ్గర నుంచి ఇది దాదాపుగా 200 మీటర్స్ దూరంలో ఈ సంఘటన జరిగింది. వెంటనే రష్ అయ్యి అక్కడికి స్పాట్ దగ్గరికి వెళ్ళారు. అప్పటికే ప్రవీణ్ అక్కడి నుంచి కింద పడి లేచి బండిని తీసే ప్రయత్నం చేస్తున్నారు, బండిని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆగిన తర్వాత అక్కడ ఎవరైతే ఈ సిబ్బందికి హెడ్ గా ఉన్న సర్వీస్ చేసే దినకర్ క్లియర్ గా ప్రవీణ్ పగడాల దగ్గరికి వెళ్ళారు. ఏం జరిగిందని అడిగారు. ఆయన చెప్పలేని స్థితిలో ఆయన అన్ని కూడా ఓన్లీ సైకిల్ చేస్తున్నారు. ఒక థమ్స్అప్ సిగ్నల్ చూపించారు, బానే ఉంది అన్నారు. కానీ అప్పటికి చేయి దగ్గర వీళ్ళు గమనించింది ఏంటంటే అప్పటికి ఆయన ఫుల్ కోట్ ఉంది చేతికి. ఆ కోటుని కూడా బాగా వెనక్కి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు కుడి మోచేతికి ఆయనకి కొన్ని గాయాలు ఉన్నాయి. అప్పటికి ఆ బ్లడ్ అంతా అక్కడ క్లాట్ అయింది. సో దాంతో వీళ్ళు వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న ఎయిడెడ్ బాక్స్ లో ఉన్న కొంత టించరు తర్వాత వీటన్నిటి చేసి అతన్ని క్లీన్ చేసి మీరు కొంత రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చు కదా అని చెప్పి ప్రయత్నం చేసినా ఆయన వినలేదు. మరోసేపు వాళ్ళకి ఇంకోసారి కూడా దినకర్ క్లియర్ గా చెప్పాడు, మీరు కండిషన్ బాగలేదు, మీరు ఈ కండిషన్ లో వెళ్ళడం కంటే టోల్ ప్లాజాలో మాకు ఒక సేఫ్టీ రూమ్ ఉంటుంది, మీరు ఎంతసేపు అయినా సరే అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, మాకు ఇబ్బంది ఏం లేదు, మీ బైక్స్ కు అన్నిటికీ మీ బిలాంగ్స్ అన్నిటికీ అక్కడ సేఫ్టీ ఉంటుంది, మీరు అక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోండి అని చెప్పినా ఆయన వినే పరిస్థితిలో లేడు అనేది దినకర్ చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. మరోవైపుడికి ఆ చేతికి ఏదైతే దెబ్బ తగిలాయి, ఎందుకు తగిలాయి అనే దాని మీద క్లియర్ గా వీళ్ళు ఇంకొక డౌట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ తగిలి అంటే బ్లడ్ అప్పటికి క్లాట్ అయింది. బ్లడ్ క్లాట్ అయిందంటే అది దీనికంటే బిఫోర్ ఎక్కడో ఇంకోసారి కూడా ఆయన కింద పడ్డారు. ఆ గాయం ఏదో ఇంకో గాయం దానికంటే ముందే అయ్యింది అనేది దినకర్ చెప్తున్న పరిస్థితి. అందుకే దాన్ని క్లియర్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మూవ్ చేసేదానికి ప్రయత్నం చేసినప్పటికీ లేదు, అతన్ని అక్కడ రూమ్ లో రెస్ట్ తీసుకోమని చెప్పినా అతను వినకుండా వెళ్ళిపోయారు. అప్పటికి కృష్ణమోహన్ ఇక్కడ మళ్ళీ కొన్ని డౌట్స్ కూడా వస్తున్నాయి. నిజానికి ట్రీట్మెంట్ చేశారు 3:52 కీసర టోల్ ప్లాజా దగ్గర ఆయన పడిపోతే చేతికైన గాయాలు, అంతకు ముందు కూడా పడిపోయినట్టుగా ఉన్న గాయాలు ఉంటే వాటికి ట్రీట్మెంట్ చేశామని చెప్తున్నారు. కానీ సుమారు 5 గంటల ఆ సమయంలో విజయవాడలో ఎస్ఐ కొన్ని ఫొటోస్ తీశారు. ఆయన వెళ్ళడానికి అవకాశం లేని స్థితిలో ఉన్న ప్రవీణ్ని మేము చూసామని చెప్తున్నారు. కానీ ఆయన ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని చెప్తున్నారు. అంటే బేసిక్ గా ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి రోహిత్, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. అయితే అతను బనీను ఫుల్ హ్యాండిల్ బనీన్ చేతిలో ఉంది అతను ఫుల్ హ్యాండిల్ బనీనే వేసుకున్నారు. అయితే యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు గాని ఇప్పుడు టోల్ ప్లాజా తీసిన ఫోటోలో గాని చూస్తే ఆ ఫోటోలో కంప్లీట్ గా కూడా ఆ చేయికి వెనక్కి లాగి ఉన్నారు. ఆ ఫోటోలో మనం క్లియర్ గా గాని గమనిస్తే మరో ఫోటో కూడా ఉంది. ఆ ఫోటోలో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పైకి లాగి అప్పుడే ఆ చేతికి గాయానికి ఉన్న ట్రీట్మెంట్ చేశారు. అయితే మళ్ళీ విజయవాడకి వచ్చిన తర్వాత పడే టయానికి అక్కడ తీసిన ఫోటోకి అదే షర్టు పూర్తిగా ఫుల్, అంటే అతను తన చేతిని మడిచున్న దాన్ని ముందుకి జరిపి ఉండొచ్చు. సో అది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సేమ్ పడిన తర్వాతనే చేతికి గాయాలయ్యాయి. చేతికి గాయైన తర్వాత ట్రీట్మెంట్ కోసం వీళ్ళు ఆ షర్ట్ ని వెనక్కి లాగారు. ఆ వెనక్కి లాగిన తర్వాత ట్రీట్మెంట్ అయింది. మళ్ళీ విజయవాడకు వచ్చే టయానికి దానికి ముందుకి జరుపుకొని ఉండొచ్చు. దారిలో అది ఎక్కడైనా చేసి ఉండొచ్చు. ఎందుకంటే గొల్లపల్లిలో కూడా మనం కానీ పెట్రోల్ బంక్ దగ్గర చూసినప్పుడు కూడా అది మళ్ళీ ఫుల్ గా కనపడుతుంది. అంటే మధ్యలో ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ టీ షర్ట్ ఏదైతే వెనక్కి లాగారో దాన్ని మళ్ళీ ముందుకి జరుపుకొని యథావిధిగా బయలుదేరిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆ దిశగానే ఇది జరిగింది. అంటే దీంట్లో ఒక్క ఇన్సిడెంట్ అయితే ఒకటి
కీసర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కంటే ముందే హైదరాబాద్ లో ఎక్కడైతే బయలుదేరాడో ఎల్బీ నగర్ నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలో ఎక్కడో ఒకసారి ఆయన మళ్ళీ కింద పడ్డారు. ఆ కింద పడినప్పుడే ఆ చేతికి బ్లడ్ కూడా క్లాట్ అయింది కాబట్టి వాళ్ళు వెంటనే దానికి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి మూవ్మెంట్ కోసం కృష్ణమోహన్, ఒకవేళ టీ షర్ట్ లోపల చేతికి గాయం అయితే, రక్తం వచ్చేంత గాయం అయితే బహుశా టీ షర్ట్ చిరిగి ఉండాలి. మరి ఆ టీ షర్ట్ చిరిగినటువంటి ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా? ఆయన టీ షర్ట్ పైకి లేపి తీసుంటే, విజయవాడ వచ్చిన తర్వాత మళ్ళీ టీ షర్ట్కు చిరుగులు లేవు అని అక్కడ ఎస్ఐ టీ షాపు వ్యక్తి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తామని చెప్తున్నారు. సుబ్బారావు చెప్తున్న దాంట్లో సుబ్బారావు చాలా క్లియర్ గా చెప్పింది, సార్ నేను అక్కడున్న పరిస్థితులు, అక్కడ సెల్ఫ్ దీనికి పడిపోయిన తర్వాత మేము లేపి కూర్చోబెట్టారు. తర్వాత నేను అప్పటికి డ్యూటీలో ఉన్నాను. ఆ రౌండ్ లో జనాలు లేచి కూర్చోబెట్టిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. అయితే నేను వెళ్ళి చూసినప్పటికీ నాకు ఎక్కడ గాయాలు కనపడలేదు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం గాయాలు లోపల చెట్లు లోపల ఉండవచ్చు. ఇప్పుడు మనం కానీ చూసుకుని ఉంటే అతను ఎక్కడ కూడా మాస్క్ తీయడానికి కూడా ట్రై చేయలేదు. మాస్క్ కంప్లీట్ గా మాస్క్ ముఖానికి వేసుకున్నాడు. హెల్మెట్ కూడా త్రూ అవుట్, అంటే హైదరాబాద్ దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా అతను 4-5 ప్రదేశాల్లో ఆగినప్పటికి కూడా ఎక్కడ కూడా అతను హెల్మెట్ కానీ మాస్క్ కానీ తీలా. ఒక్క రామారపాడు దగ్గర మాత్రమే ఆ మాస్క్ ను తీసి వాటర్ తాగారు, ఆ తర్వాత టీ తాగారు. అక్కడ మాత్రమే మాస్క్ తీసి కొంత మంచినీళ్ళకి టీ కోసం మాత్రమే అక్కడ మాస్క్ తీసే ప్రయత్నం చేశారు చెబితే, ఇంకెక్కడ కూడా అతను ఎందుకో మరి తన మొహాన్ని గుర్తుపట్టకుండా ఉండడానికా, లేకపోతే నలుగురు తను గుర్తుపట్టకుండా ఉండడానికి ఆ మాస్క్ ని అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. హెల్మెట్ ని కూడా త్రూఅవుట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత దాదాపుగా చనిపోయేంత వరకు కూడా అతను పూర్తిగా కూడా హెల్మెట్ ని క్యారీ చేస్తూనే వచ్చారు. ఎక్కడ హెల్మెట్ ని తీసే ప్రయత్నం చేయలేదు. చివరికి మనం గానీ హైదరాబాద్ లో లిక్కర్ కొనేటప్పుడు కూడా చూసుకుంటే అక్కడ కూడా మాస్క్ నే పెట్టుకొని చూసుకునేటప్పుడు కూడా అద్దాలని కొంత పైకెత్తి చూశాడు తప్పితే ఎక్కడ కూడా అతను మాస్క్ ని తీసే ప్రయత్నం చేయలేదు, మాస్క్ ని తొలగించే ప్రయత్నం చేయలే, హెల్మెట్ ని తొలగించే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ షర్ట్ లో మనం చూడొచ్చు ఒక సైడ్ కి, ఇప్పుడు మన ఈ ఫోటోలో ఒక సైడ్ కి ఫుల్ వేసుకున్నారు, ఒక సైడ్ కి హాఫ్ ఫోటోని హాఫ్ మడిచి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో దాన్ని మడిచిన దగ్గర అక్కడే ఆ టైంలోనే అక్కడ ట్రీట్మెంట్ చేసిన క్లియర్ గా ఉంది. అక్కడే ట్రీట్మెంట్ చేశారు. అతను కుడి చేతికి ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడే ఆ చేతికి దెబ్బలు కూడా తగిలిన పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో ఇంకొంత క్లారిటీ అంటే పోలీసులకి పక్కా సమాచారం కొంత క్లారిటీ తీసుకుంటారు. దానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, తర్వాత జరిగిన ఇన్సిడెంట్, తర్వాత డెత్, తర్వాత ఏం జరిగింది, ఆ బాడీ మీద ఉన్న ఎక్కడెక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, ఎక్కడ దెబ్బలు తగినాయి, అవన్నీ కూడా పోస్ట్ మార్టం లో వచ్చే రిపోర్ట్ లో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే దీంట్లో ఒకటి మాత్రం క్లారిటీగా ఉంది మనకి, ఎందుకు ఆ చేతిని మళ్ళీ వెనక్కి తీసుకుని ఉండొచ్చు. మనం కానీ చూసుకుంటే ఈ ఫోటోలో ఒక చేతికి ట్రీట్మెంట్ చేశారు కాబట్టి ఆ చేతికి ఉన్న గ్లౌజ్ ని ఫుల్ లెంత్ ని వెనక్కి మడిచి పెట్టుకున్నారు. రెండో చేతికి లెఫ్ట్ హ్యాండ్ కి మాత్రం అది ఫుల్ గానే ఉంది. తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత బహుశా దాన్ని అది ముందుకి జరిపి ఉండొచ్చు. దాంట్లో పెద్ద వేరియేషన్ ఏం లేదు. దాంట్లో దాన్ని ఇంకో రకంగా ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. విజయవాడకి వచ్చేటానికి ఆయన మళ్ళీ ఫుల్ ముందుకు జరుపుకున్నారు. ఆయన అక్కడే పడ్డారు. ఆ టైంలోనే పోలీసులు చూశారు కాబట్టి అతనికి ఎక్కడ ఒంటి మీద దెబ్బలు తగలేదు. ఎందుకంటే అది ఫుల్ జాబ్ వేసుకొని ఉన్నాడు కాబట్టి అది కనపడలేదు. మామూలుగా కానీ చేతికి అట్లే మర్చుకొని అట్లా కానీ వచ్చిందంటే డెఫినెట్ గా అది అక్కడున్న గాయాలని పోలీసులు గుర్తించుండే వాళ్ళు. అందువల్లనే వాళ్ళ పోలీసులు దాన్ని పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. మామూలుగా అయితే అతను ఒక అగంతకుడో లేకపోతే ఇంకొకడో అయి ఉంటే పోలీసులు ఖచ్చితంగా అన్ని రకాలుగా తనిఖీలు కూడా చేసేవాళ్ళు. కానీ ఇతను ప్రొఫెషనల్ గా ఉన్నాడు, పద్ధతిగా మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఎవరితో గొడవ చేయలేదు, ఎవరితో ఏది మాట్లాడలేదు, పోలీసులతో కూడా చాలా పద్ధతిగా మాట్లాడారు. ఆయన ఎక్కడ కూడా చాలా గౌరవంగానే మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన చదువుకున్నాడు, కొంత ప్రొఫెషనల్ గా కనపడుతున్నాడు అనుకున్న యాంగిల్లోనే చూశారు తప్పితే అతన్ని ఒక సస్పెక్షన్ కేసు కింద చూడలేదు. సో కాబట్టి అంత డీటెయిల్ గా పోలీసులు కూడా ఊహించలేదు. ఎందుకంటే అక్కడున్న సుబ్బారావు అతను అందించారు, పడుకున్నాడు, దాదాపుగా 3 గంటల పాటు అదే పార్క్ లో నిద్రపోయిన పరిస్థితి ఉంది. అదే మట్టి మీద అట్లే పడుకున్నారు. తర్వాత అతను మళ్ళీ లేపి టీ మంచినీళ్ళు ఇచ్చారు, టీ తాగాడు. టీ కూడా ఎక్కువ కూడా తాగలేదు, సగం టీయే తాగి అక్కడ పెట్టేసి నేను బయలుదేరాలని చెప్పి, అంటే అతను ఎంతసేపు అక్కడి నుంచి
వెళ్ళిపోవాలి, రాజమండ్రికి వెళ్ళిపోవాలని ఒక ప్రయత్నంలోనే ఉన్నారు. అక్కడ కూడా కేసరలో కూడా ఎవరైతే ఈ సిబ్బంది అతన్ని మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పినా అక్కడ కూడా ఆయన పట్టించుకోకుండానే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే చాలా క్లియర్ గా ఉంది. అంటే తను వెళ్ళాలి అని అనుకుంటున్నాడు, కానీ తన కండిషన్ పూర్తిగా కూడా కండిషన్ బాగలేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది బేసిక్ గా ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ కింద చూస్తారా లేకపోతే ఇంకో రకంగా చూస్తారా, ఎలా చూస్తారో తెలియదు, కానీ పోలీసులు వ్యవహారం మీద కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అఫీషియల్ పోలీసులు చెప్పేదాన్ని బట్టి బహుశా రేపు వెళ్ళిన లోపల దీనికి సంబంధించి పూర్తి సమాచారం చెప్పే పరిస్థితి కూడా డెఫినెట్ గా ఉండబోతుంది. కాకపోతే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలా డీటెయిల్స్ పోలీసులు ఆల్మోస్ట్ వాళ్ళు ఛేదించారనుకోవాలి. దీంతో పూర్తిగా కూడా వరుసగా 4 రోజుల నుంచి ఆర్టీవీ వ్యవహారం మీద చాలా ఎక్స్క్లూజివ్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్, అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఎప్పుడైతే ఉదయం 11 గంటల నుంచి చివరి అతను చనిపోయే 11 గంటల వరకు కూడా ఏం జరిగిందో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే వస్తుంది. సో ఇది చాలా వరకు పోలీసులు కూడా చాలా వరకు ఈ వ్యవహారంలో కొంత క్లారిటీలోనే ఉన్నారనేదే సమాచారం. అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రావట్లేదు అనేది ఉదయం హర్ష కుమార్ కూడా అనుమానిస్తున్నారు. మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన క్లియర్ గా చెప్పింది. ఎందుకు మరి ఈ ఇష్యూ జరిగినప్పుడు ఆయన టోన్ మనం కూడా చూసుకుంటే గత 2-3 రోజుల ముందు ఆయన టోన్కి కావచ్చు, ఇప్పుడు ఉదయం ఆర్టీవీతో మీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు కొంత తగ్గిందనే చెప్పాలి. అంటే తన ఇక్కడ ఏదో జరిగింది అనేది వాళ్ళు కూడా నమ్ముతున్నారు. బేసిక్ గా చాలా మంది ఈ వ్యవహారంలో కూడా ఇక్కడ ఏదో అతను షాపులోకి వెళ్లి మద్యం కొనుక్కోవడం, తర్వాత మళ్ళీ సాయంత్రం రాత్రి ఏలూరు దగ్గర మళ్ళీ మద్యం బాటిల్ కొనుక్కోవడం, ఇవన్నీ చూసిన తర్వాత కొంత ఆ ఇంపాక్ట్ కొంత తగ్గింది. గడిచిన 4-5 రోజులుగా వస్తున్న ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేదేమో కొంత తెలుస్తోంది రోహిత్. బట్ ఏదేమైనా టోల్ గేట్ ముందు కంటే కూడా, అంటే 3:52 ఏదైతే యాక్సిడెంట్ అయిందో దానికంటే ముందే ఇంకొక యాక్సిడెంట్ కూడా అయింది అనేది ఒక సమాచారం అందుతోంది. మరి ఎక్కడ అయింది ఏంటి అనేది ఇప్పుడు అడగలేదా? మీరు ఇంతకు ముందు ఎక్కడ పడిపోయారు, ఈ గాయం ఎలాగైందని ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన సిబ్బంది అడగలేదా? ఎస్, అదే విషయాన్ని దినకర్ కూడా అడిగే ప్రయత్నం చేసినా, అయితే ఇక్కడ ఈ త్రూఅవుట్ లో కూడా ఇతను ఎక్కడ కూడా నోరు తెరిచి పెద్దగా మాట్లాడింది లేదు. చాలా స్మూత్ గా డైరెక్షన్స్ ఇస్తున్నాడు, నవ్వుతున్నారు, లేదంటే సిగ్నల్స్ ఇస్తున్నారు. పోలీసులతో కూడా ఆయన చెప్పింది 2 మాటలు. పోలీసులు 2-3 క్వశ్చన్లు అడిగినా మీరు ఏం చేస్తుంటారు, ఏంటో వాటిన్నిటికీ మీరు ఎక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్నాను, మీరు ఆగండి, లేదు నేను వెళ్ళాలి, ఇటువంటి సమాధానాలు చెప్పారు తప్పితే ఆయన ఎక్కడ కూడా తాను ఎవరు అని చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. కానీ ఒకవేళ కృష్ణమోహన్ నిజంగా రోడ్డు పైన ఎవరైనా వెళ్ళి పడిపోతుంటే మామూలుగా పడిపోయిన సందర్భాల్లో ఎవరు కూడా అంబులెన్స్ కు ఫోన్ చేయరు. పడిపోయి లేవడానికి అవకాశం లేదు, కొంత ప్రమాదంగా ఉంది అని అనుకుంటే మాత్రమే అంబులెన్స్ కు ఫోన్ చేస్తారు, అక్కడ చాలా ప్రమాదం అనే సందర్భంలోనే. సో వాళ్ళకి ఆ ప్రవీణ్ పడిపోయినప్పుడు ఆయన ప్రమాదకరంగా ఉన్నారు అని భావించే వాళ్ళకి ఫోన్ చేసి ఉండాలి, రైట్? ప్రవీణ్ కూడా ఫోన్ చేయలేదు ఆ విషయాన్ని కూడా. ప్రవీణ్ 1033కి ప్రవీణ్ చేయలేదు. దానికంటే వేరే వాళ్ళు చూసారు అంటే వ్యక్తులు అక్కడ పడిపోయిన వ్యక్తి చాలా తీవ్రమైనటువంటి గాయాలతో ప్రమాదకర స్థితిలో ఉన్నాడు అని అనుకున్నప్పుడే అంబులెన్స్ కు ఫోన్ చేస్తారు. యా, డెఫినెట్ గా. ఎందుకంటే మనం దారిలో పోయేటప్పుడు కూడా పరిస్థితి కళ్ళ ముందు ఏదైనా జరిగినా, యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఇంకోటి ఉన్నా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చాలా మంది స్థానికంగా ఉన్న 100కి పోలీసుల కన్నా చేస్తారు, లేకపోతే అక్కడ ఉన్న టోల్ ఏదైనా నెంబర్ ఉంటే దానికి ఫోన్ చేస్తారు. ఎందుకంటే కేసర్ దగ్గరలోనే జరిగింది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక వెహికల్ ఉంటుంది, ఎమర్జెన్సీకి ఇక్కడ అంబులెన్స్ ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంది. కాబట్టి అతను అక్కడి నుంచి 1033కి ఫోన్ చేశారు. అప్పటికే వీళ్ళు ఒక మీటింగ్ లో ఉన్నారు. అక్కడి నుంచి 3:52కి బయలుదేరారు. అప్పటికి టోల్ ప్లాజాలో మళ్ళీ వెహికల్ టోల్ ప్లాజాకి ముందున్న అంబులెన్స్ తీసుకుని టోల్ ప్లాజాలో నుంచి అతను కాపాడేందుకు వెళ్తున్న విజువల్ సీసీ ఫుటేజ్ కూడా కనపడుతోంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే అతను లేచి మళ్ళీ తిరిగి కంబ్యాక్ అయ్యి మళ్ళీ బైక్ లో టువర్డ్స్ విజయవాడ రావడానికి ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ ప్రయత్నంలో